ఓకే గైస్, మీరు 2025 లో అండర్ బడ్జెట్ లో ఒక బెస్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? ఈ వీడియో మీకోసమే. ఆల్ టాప్ ఫోన్స్ నెగటివ్ అండ్ పాజిటివ్ రివ్యూ. ఇంకా వేరే వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఎస్, ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. మనం చూడబోతున్న బడ్జెట్ ఫోన్స్ వచ్చేసి 10,000 to 50K మధ్యలో ఉన్నవి. సో మీ బడ్జెట్ ని బట్టి మీరు ఫోన్ చూస్ చేసుకోండి. మీరు ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో దాని పాజిటివ్ అండ్ నెగటివ్ ఏవి. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 కింద అయితే పోకో M7, దీని ప్రైస్ వచ్చేసి 8,500 రూపీస్ మాత్రమే. దీంట్లో 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే వస్తుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్, అలాగే 50 MP డ్యూయల్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అలాగే 5160 mAh బిగ్ బ్యాటరీ వస్తుంది. ఎవరైనా మీ మామ్ అండ్ డాడ్ కి ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ చాయిస్. దీంట్లో నెగటివ్ వచ్చేసి దీంతో వాటర్ డ్రాప్ నాచ్ వస్తుంది. సో ఈ బడ్జెట్ లో ఫోన్ యాక్సెప్టబుల్ అండ్ ఇది ఒక గుడ్ 5G ఫోన్ అండర్ 10,000. ఇంకో ఫోన్ వచ్చేసి మోటో G35 5G, పంచ్ హోల్ 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్, HD ప్లస్ డిస్ప్లే, అలాగే వీగన్ లెదర్ బ్యాక్. అండ్ దీంట్లో కూడా మీకు 50 MP డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. అండర్ 10,000 లో ఇది ఒక వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్. సో ఇప్పుడు అండర్ 15,000 లో ఉన్న మొబైల్స్ అయితే చూద్దాం. iQOO Z10X, దీని ప్రైస్ వచ్చేసి 12,999. ఇది 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే తో వస్తుంది. అండ్ దీంట్లో 50 MP డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే దీంట్లో 6500 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్. దీంట్లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది. మీరు ఒక స్టూడెంట్ అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ఫోన్. దీంట్లో బిగ్ బ్యాటరీ ఉంది, బిగ్ డిస్ప్లే ఉంది విత్ 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్. దీని నెగటివ్ వచ్చేసి కొంచెం హెవీ ఫీల్ ఉంటుంది. అలాగే మీరు సామ్సంగ్ లవర్స్ అయితే సామ్సంగ్ గెలాక్సీ M17 5G, ఇది కూడా మీకు 12,999 లో వస్తుంది. ఇది ఒక సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే ఇది 50 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది విత్ OIS అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది. అలాగే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ మెయిన్లీ దీంట్లో 6 years OS అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అలాగే IP54 రేటింగ్ తో వస్తుంది. దీంట్లో కూడా నెగటివ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్. బట్ ఇది ఒక వాల్యూ ఫర్ మనీ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్. అలాగే మీ బడ్జెట్ 20,000 అయితే CMF Phone 2 Pro చూడండి. ఎందుకంటే దీంట్లో టెలిఫోటో లెన్స్ వస్తాయి. అండర్ 20,000 లో రావడం ఇది ఒక రేర్ ఫ్యూచర్. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది అండ్ 120 FPS లో గేమింగ్ చేయొచ్చు. దీంట్లో నెగటివ్ వచ్చేసి OIS సపోర్ట్ ఉండదు అండ్ సింగిల్ స్పీకర్ మాత్రమే. బట్ కెమెరా, గేమింగ్, యూనిక్ డిజైన్, బెస్ట్ చాయిస్. అలాగే ఇంకోటి వచ్చేసి Oppo K30, దీంట్లో బిగ్ బ్యాటరీ ఉంటుంది, గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ UI ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ ఇది ఒక బెస్ట్ చాయిస్ అండర్ 20,000 లో. ఇప్పుడు అండర్ 25,000 లో చూద్దాం. Oppo K13 టర్బో గేమింగ్ ఫోన్. దీంట్లో MediaTek Dimensity 8450 తో వస్తుంది. సీరియస్లీ ఇది ఒక గేమింగ్ యూజర్స్ కోసం మాత్రమే. అలాగే iQOO Neo 10R, ఇది ఒక పర్ఫార్మెన్స్ బీస్ట్ ఫోన్. దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. అలాగే LPDDR4X RAM అండ్ UFS 4.1 స్టోరేజ్. బ్యూటిఫుల్ డిస్ప్లే, ఇది ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ అండర్ 25,000 లో. ఇంకోటి వచ్చేసి Nothing 3A, ఇది ఒక కెమెరా ఫోకస్డ్ ఫోన్. మీరు ఒక కెమెరా లవర్ అయితే మస్ట్ చెక్ చేయండి. అండ్ ఇంకో ఫోన్ వచ్చేసి Realme P4 Pro, ఇది ఒక ఆల్ రౌండర్ ఫోన్. దీంట్లో డిస్ప్లే, కెమెరా, గేమింగ్, డిజైన్, బ్యాటరీ, ఎవ్రీథింగ్ ఆల్ రౌండర్ ఫోన్. సో మీ బడ్జెట్ ఒక 30,000 అయితే పోకో F7, ఇది ఒక గేమింగ్ బీస్ట్ ఫోన్. దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ వస్తుంది. అలాగే 7500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ ప్రీమియం ఫీల్ గ్లాస్ బ్యాక్ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. సో దీంట్లో నెగటివ్ వచ్చేసి నో టెలిఫోటో లెన్స్ అండ్ సమ్ UI బ్లోట్వేర్స్. మీరు ఒక గేమర్ అయితే మీ బడ్జెట్ 30,000 అయితే ఈ మొబైల్ ని డెఫినెట్లీ చెక్ చేయండి. అలాగే Motorola Edge 60 Pro, ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉంది, ఫ్యాంటమ్ వాలిడేటెడ్ డిస్ప్లే అండ్ కెమెరా, బిగ్ బ్యాటరీ ఉంది, IP68 అండ్ 69 సపోర్ట్ ఉంది. దీంట్లో నెగటివ్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కొంచెం స్లో. అండర్ 30,000 లో ఇది ఒక ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్. సో మీ బడ్జెట్ ఒకవేళ 40,000 అయితే వివో V60, ఇది ఒక కెమెరా ఫోకస్డ్ ఫోన్. దీంట్లో అమేజింగ్ కెమెరా ఉంటుంది అండ్ క్యాజువల్ గేమింగ్ విత్ UFS 2.2 సపోర్ట్. ఇది ఒక పర్ఫార్మెన్స్ లిమిటెడ్ స్మార్ట్ ఫోన్, నాట్ హార్డ్ కోర్ గేమింగ్. పర్ఫార్మెన్స్ కొంచెం లో. అండ్ ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 FE, ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్లాగ్షిప్ డిస్ప్లే, కెమెరా అండ్ పర్ఫార్మెన్స్. బట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 4000 mAh మాత్రమే ఉంటుంది. ఇది ఒక నెగటివ్ పాయింట్. అండ్ మీ బడ్జెట్ 50,000 అయితే iQOO 13 5G, ఇది గేమింగ్ కి చాలా బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్ లో ఉంటుంది. మీరు ఒక గేమర్ అయితే ఈ మొబైల్ ని డెఫినెట్లీ చెక్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి వివో X200 FE, మీరు ఒక కెమెరా ఫోకస్డ్ ఫోన్ కావాలి అనుకుంటే దీన్ని అయితే చెక్ చేయండి. అండ్ దీంట్లో బిగ్ బ్యాటరీ కూడా వస్తుంది. అలాగే OnePlus 13S, ఇది ఒక ఆల్ రౌండర్ ఫోన్ అండ్ ప్రీమియం డిజైన్ విత్ ఫుల్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్. అండ్ మీరు ఎవరైనా ఐఫోన్ లవర్ ఉంటే iPhone 15 తీసుకోండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యి ఉంటే కామెంట్ లో చెప్పండి. అలాగే మీరు ఏ ఫోన్ బై చేయాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.